హలో వెల్కమ్ టు హెచ్ టీవీ. నేను మీ హేమమాలిని. సో చాలా సినిమాలు వచ్చేసినాయి ఏప్రిల్ 17వ తారీఖున. అయితే అందులో నాకు బాగా నచ్చి నేను చూసిన తర్వాత అరే ఈ సినిమా చాలా బాగుందిరా అనిపించిన సినిమా అయితే తిమ్మరాజుపల్లి టీవీ అన్నమాట. చాలా మంది కొత్తోళ్ళు ఈ సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అవుతాం. అది కూడా కిరణ్ అబ్బవరం గారు కా అనే ప్రొడక్షన్ హౌస్ నుంచి తన సొంత బ్యానర్ నుంచి కొత్తోళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంత మంచి సినిమాని, ఇంత నాస్టాలజిక్ గా ఉన్నటువంటి ఫిలిం ని మనకి మునిబాబు గారు డైరెక్ట్ చేశారు. అండ్ చాలా అద్భుతమైన విజువల్స్ అయితే డిఓపి రామ్ గారు మనకు అందించారనమాట. అండ్ హీరో ఆఫ్ ది ఫిలిం ఒకప్పుడు తన అసిస్టెంట్ కెమెరామ్యాన్ కింద వర్క్ చేశాడనమాట. తన పేరు వచ్చేసి సాయి తేజ. అండ్ హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం వేద జలంధర్. ఈవిడ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తూ ఉండింది. బట్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నటించారనమాట. ఎక్కడా కొత్తోళ్ళు అన్న ఇంపాక్ట్ మనకి ఎక్కడా కనిపించదు. స్టోరీ లైన్, ప్లాట్ లైన్ చాలా సింపుల్. ఊర్లో ఒక పల్లెటూరులో ఒక టీవీ వస్తుంది. సో ఊరందరూ ఆ టీవీని చూడడానికి, అందులో వచ్చే ఫిలిమ్స్, సీరియల్స్ చూడడానికి ఎగబడుతూ ఉంటారు. ఒక ఇంట్లోకి టీవీ తీసుకొచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఎలాంటి ప్రైవసీ లేకుండా పోతుంది అనమాట. సో ఆ దాంతో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాడు టీవీ తెచ్చిన ఆయన. సడన్ గా చూస్తే కట్ చేస్తే టీవీ మాయమైపోద్ది. ఇందుకు ఆ టీవీ ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ఈ మాయమైపోయిన టీవీ ఎవరు దొంగతనం చేశారని బ్లేమ్ పడింది అంటే మన హీరో సాయి తేజ మీద బ్లేమ్ పడుతుంది అనమాట. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి సతీష్. సో సతీష్ మీద బ్లేమ్ పడుతూ ఉంటుంది. సో సతీష్ దొంగతనం చేశాడా లేదా, తన దొంగతనం చేయలేదు అని ఎలా నిరూపించుకున్నాడు అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మస్ట్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ తిమ్మరాజుపల్లి టీవీ అనమాట. ట్రస్ట్ మీ, కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ప్రామిస్ చేసి చెప్పారు, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ట్రైలర్ అవి చూసి మీకు నచ్చితే వెళ్ళి చూడండి సినిమా అని చెప్పాడు. సో 101% ఆయన మాటలకి కొంచెం వెయిటేజ్ ఉందన్నమాట. సో నిజంగానే ట్రైలర్ నచ్చి నేను సినిమా చూస్తానికి వెళ్ళాను. నాకు సినిమా చాలా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ వచ్చేసి వంశీకాంత్ అనమాట, కొత్త అబ్బాయి. చాలా అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్. చాలా చాలా సూదింగ్ గా ఉంటుంది అనమాట వింటున్నంతసేపు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎటువంటి వల్గర్ అడల్ట్ సీనింగ్ లేకుండా కూల్ గా, పీస్ఫుల్ గా వెళ్ళి కూర్చుని చూసేటువంటి సినిమాయే తిమ్మరాజుపల్లి టీవీ అనమాట. మనకి నచ్చిన, మెచ్చిన ఎన్నో నాస్టాలజిక్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వారం వెళ్ళి చూసేసేయండి. పురుగులు వాడా సరైన సమయానికి కరెంట్ పోయి వచ్చింది.